సభాధ్యక్షుడు సోదరుడు మాందాల భాస్కర్కు, అన్నలు సవినన్న, డాక్టర్ సవినన్న, డాక్టర్ కుమారన్నకు, మిగతా సోదరులందరికీ కూడా పేరు పేరున జై భీములు తెలియజేస్తూ ఆలస్యంగా వచ్చినందుకు మన్నించండి. నేను మాట్లాడడం కంటే కూడా సంఘీభావంగా మనం అందరం ఒకటి అని చెప్పే ఒక సందేశం ఇవ్వడం కోసమే ఇక్కడికి వచ్చినాను. కానీ ఈ చర్చ ఏదైతే ఉందో దీన్ని విస్తృత స్థాయిలో ఇంకా యూనివర్సిటీలో ఇది నాకు తెలిసి తీర్పు వచ్చిన తర్వాత అయితే ఇది మొదటి రెస్పాన్స్ అనుకుంటున్నాను. ఒక రౌండ్ టేబుల్ సమావేశం లాంటిది భాస్కర్ ఆధ్వర్యంలో. దీన్ని యూనివర్సిటీలో ఉన్న రెండవది అనుకుంటా. అన్న ఒకటి ఆల్రెడీ ఒకటి పెట్టినట్టుంది, పట్టా వెంకటేశ్వర అన్న, రెండవ సమావేశం. దీన్ని ఇంకా విస్తృత స్థాయిలో విద్యార్థి సంఘాలుగా, విద్యార్థి నాయకులుగా, మాల కులంలో పుట్టిన ప్రతి ఒక్కరు, ప్రొఫెసర్లైనా, నాన్ టీచింగ్ వాళ్ళైనా, లేదా బయట ఉన్న మేధావులైనా, ఎవరైనా సరే ఈ అంశం పట్ల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి దీన్ని పూర్తి స్థాయిలో చర్చకు పెట్టాల్సిన అవసరం అయితే ఒక్క ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఇక్కడ మొదలైన దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలో కూడా, అన్ని యూనివర్సిటీలలో మనకందరికి కూడా పరిచయాలు ఉన్నాయి. ఖచ్చితంగా దీన్ని అన్ని యూనివర్సిటీలలో కూడా ఒక విస్తృత స్థాయిలో చర్చకు పెట్టడం ద్వారా, అంటే ఏమైందంటే మాలలుగా చెప్పుకోవడానికి ఎక్కడో కాడ ఒక ఆత్మన్యూనతాభావం, అంటే సమాజంలో అట్లాంటి పరిస్థితులు క్రియేట్ చేయబడ్డాయి గత 30 ఏళ్ళుగా. మాలలంటే ఒక రకంగా మాదిగలను దోచుకుంటా ఉన్నారు, మాలలు ఒక దోపిడిదారులుగా ఒక విలన్ పాత్రను క్రియేట్ చేయడం జరిగింది సమాజంలో. అదే సందర్భంలో మాలలుగా కూడా మూస ధోరణిలో, మూస పద్ధతిలో వాళ్ళు కావాలంటే మనం నో అని చెప్పడం అనే ఒక మూస పద్ధతిని కాకుండా, నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులంగా ఈ సమాజంలో ఒక చైతన్యవంతమైన మాలలంగా, సామాజిక న్యాయం కోరుకునే వాళ్ళంగా దీన్ని ఒక సహేతుకమైన పద్ధతిలో, చారిత్రాత్మకంగా అనేక కారణాలను విశ్లేషిస్తూ సహేతుకంగా మన ఆత్మగౌరవం కోసం, మన అభివృద్ధి కోసం మనం నిజంగా అంటే ఒక మూస పద్ధతిలో ఇప్పటి వరకు ఉన్న మాల సంఘాలు, మాల మహానాడుల పేరు మీద కానీ జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా దళితుల ఐక్యత అనే చుట్టూ తిరుగుతూ ఉంది. సరే, దళితుల ఐక్యత అనేది ఒక అంశమైనప్పటికీ కూడా ఇవాళ దళితుల ఐక్యత కంటే ముందుగా మాలలుగా, మాలల్లో ఉన్న అనుబంధ కులాలు అందామా, ఉపకులాలు అనే దానికి కొద్దిగా వాడడానికి కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఏ కులానికి అస్తిత్వం, ఆ కులానికి స్వతంత్ర అస్తిత్వం ఉన్నది. దీనిలో ఒక కులం ఆశ్రిత కులాలను కొందరు వాడుతున్నారు, ఉపకులాలను కొందరు వాడుతున్నారు, అనుబంధ కులాలను కొన్నారు. కానీ మాలలుగా ఈ సమూహంలో ఉన్న కులాలన్నీ కూడా ముందు వీళ్ళు కదా ఐక్యత కావాల్సింది. మనం దళితుల ఐక్యత గురించి మాట్లాడుతున్నాం, గత 20 ఏళ్ళుగా మనం మాట్లాడుతున్నాం, దళితుల ఐక్యత గురించి మాట్లాడుతూ ఉన్నాం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత గురించి మాట్లాడుతూ ఉన్నాం. సరే, ఐడియాలజికల్గా మనం ఏం మాట్లాడినా కూడా నిజంగా ఈ జాతిలో పుట్టిన వాళ్ళంగా మన ఆత్మగౌరవాన్ని ఈ సమాజంలో కించపరిచే విధంగా, అది వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, లేదా రాజకీయ పార్టీలు కావచ్చు, రాజకీయ నాయకత్వం కావచ్చు, వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళు మన ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా. ఎందుకంటే పార్లమెంటరీ డెమోక్రసీలో కేవలం హెడ్ కౌంట్కు మాత్రమే వాల్యూ ఉంటుంది, కేవలం ఓట్ల గురించి మాత్రమే రాజకీయ పార్టీలకు సహజంగా యావ ఉంటుంది తప్ప నిజంగా ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలనే విషయంలో గత 30 ఏళ్ళుగా కూడా నిజాయితీగా అటు రాజకీయ పార్టీల నాయకత్వం, ఏ పార్టీ నాయకత్వం కూడా చేయలేదు. అదేవిధంగా మన దళిత కులాల్లో కూడా ఒక ఇంటలెక్చువల్స్,
అటు మాదిగల నుంచి ఇంటెలెక్చువల్స్ కావచ్చు, ఇటు మాలల నుంచి ఇంటెలెక్చువల్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలనే విషయంలో మాత్రం ఖచ్చితంగా లోపమైతే జరిగిందనేది చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాం. ఎందుకంటే మేము కూడా యూనివర్సిటీలో మనం అందరం కూడా అనుభవించిన వాళ్ళం. యూనివర్సిటీలలో ఒకప్పుడు అగ్రకులాలు మన మీద ఆధిపత్యం చెలాయించడానికి వాళ్ళు ఎప్పుడూ కూడా వీళ్ళని ఎట్లా అనగదొక్కాలని చూస్తున్న సందర్భం మనం చూసినాం. అదే సందర్భంలో యూనివర్సిటీలో ఈ అంశాన్ని అడ్డుపెట్టుకొని, ఏది కేటగరైజేషన్ అనే అంశాన్ని అడ్డుపెట్టుకొని మనల్ని ఎట్లా అనగదొక్కాలనే అంశంలో మన సోదర కులాలు, అట్లాగే మనతో ఫ్రెండ్షిప్ చేస్తున్న బీసీ కులాల్లో ఉన్న చాలామంది వాళ్ళు కూడా అంటే ఈ అంశం ద్వారా వీళ్ళని మనం ఒక నెగటివ్ క్యారెక్టర్స్గా చూపెట్టచ్చు అనే ప్రయత్నం గత 20 ఏళ్ళుగా జరిగింది. అది మనం మన కళ్ళ ముందర మన కళ్ళతో మనమే చూసినాం, మనం అనుభవించాం. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారానికి సుప్రీంకోర్టు ఏ తీర్పునైతే ఇచ్చిందో, ఇవాళ నిజంగా కనుక ఈ సమస్య ఒక యూనివర్సల్ సమస్య, ఇది అందరికీ ఆమోదయోగ్యమైతే నిన్నగాక నాకు తెలిసి మొన్న అనుకుంటా ఢిల్లీలో భీమ్ ఆర్మీ చీఫ్ ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ ఆధ్వర్యంలో కొన్ని వేల మందితో ఒక బహిరంగ సభ జరిగింది. అలాగే సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న చిరాగ్ పాస్వాన్ లాంటి వాళ్ళు, అనేక మంది, మాయావతి లాంటి వాళ్ళు, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి లాంటి వాళ్ళందరూ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఏ కారణాల చేత వ్యతిరేకిస్తున్నారు అంటే అక్కడి పరిస్థితులకు ఇక్కడి పరిస్థితులకు ఉన్న తేడా ఏంది, ఉత్తర భారతానికి దక్షిణ భారతానికి ఉన్న తేడా ఏంది, అక్కడున్న కుల సమస్య ఎట్లా ఉన్నది, ఇక్కడున్న కుల సమస్య ఎట్లున్నది, అది వితింత దళితులల్లా. అదే సందర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ సమస్య ఎలా ఉండే, ఇవాళ తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల తర్వాత ఈ సమస్య మళ్ళీ ఈ సమస్య పరిష్కారానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి ఆ గణాంకాలనే లెక్కలో పెట్టుకుంటారా, లేదా ఆనాటి పరిస్థితులను లెక్కలో తీసుకుంటారా? ఎందుకంటే చారిత్రకంగా భౌగోళికంగా చూసినప్పుడు ఆంధ్ర ప్రాంతం క్రిస్టియన్ మిషనరీ చేతుల్లో, బ్రిటిషర్ల చేతిలో పరిపాలన ఉండే, తెలంగాణ సమాజం నిజాం ప్రభు చేతిలో ఉండే. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం అయితే తెలంగాణ మాదిగల కంటే ఆంధ్రలో ఉన్న మాదిగలు ఇద్దరు కూడా అభివృద్ధి చెందిన వాళ్ళు. ఇంకా చెప్పాలంటే ఆంధ్రలో ఉన్న మాదిగలు తెలంగాణ మాలల కంటే కూడా అభివృద్ధి చెందిరని చెప్పేసి నా వ్యక్తిగతంగా నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు కొన్ని తరాల నుంచి వాళ్ళకు విద్య అందింది, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అందింది, క్రిస్టియన్ మిషనరీస్ ప్రభావంతో ఆ చైతన్యం అందింది, అక్షర చైతన్యం అందింది. దాని ద్వారా అది మద్రాసు ప్రెసిడెన్సీలో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అనేక ఉద్యోగాలు ఆంధ్రలో ఉన్న మాలలతో పాటు అక్కడ ఉన్న మాదిగలు కూడా ఉద్యోగాలు పొందడం జరిగింది. ఆ లెక్కల ప్రకారం చూస్తే ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న మాలల కంటే కూడా ఆంధ్ర మాదిగలు అభివృద్ధిలో చెందారని చెప్పేసి నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నా. దీని మీద నిజంగా ఒక రకమైన విశ్లేషణ చేస్తే బాగుంటుందని చెప్పేసి విజ్ఞప్తి కూడా చేస్తాం. కాబట్టి ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు భౌగోళికంగా వేరుగా ఉన్నప్పుడు అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లెక్కలను, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత 10 ఏళ్లలో జరిగిన మాలల అభివృద్ధి ఏంది, మాదిగల అభివృద్ధి ఏంది అనేది ఆ లెక్కల్ని స్పష్టంగా తీస్తే తప్ప ఈ సమస్య పరిష్కారానికి ఒక మార్గం దొరకదు అని చెప్పేసి, నిన్నైతే ప్రభుత్వం వర్గీకరణకు సంబంధించిన 5 మంత్రులతోటి ఒక ఎంపీ గారితో కమిటీ వేసింది. మనం కూడా ఆ కమిటీకి ఖచ్చితంగా మన అభిప్రాయాన్ని మనం తెలియాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి తెలియజేస్తూ, మనం ఇంకా మూస పద్ధతిలో కేవలం వ్యతిరేకించడం ద్వారా మాలల ఆత్మగౌరవం ఈ సమాజంలో లేదా మాలల అభివృద్ధి ఈ సమాజంలో జరగదు. కాబట్టి ఖచ్చితంగా యూనివర్సిటీ విద్యార్థులంగా కావచ్చు, ప్రొఫెసర్లుగా కావచ్చు, ఉన్నత విద్యావంతులంగా, సామాజిక న్యాయం కోరుకునే వాళ్ళంగా ఖచ్చితంగా మిగతా బయట ఉన్న మాల కుల సంఘాల ఆలోచనకు మన ఆలోచనలు కొంత ఖచ్చితంగా
అభిప్రాయ భేదాలు ఉంటాయి ఖచ్చితంగా. కానీ అంతిమంగా మనం అంబేద్కర్ వాదులంగా ఈ సమస్యను పరిష్కరించుకొని ముందు దళితుల ఐక్యత అనే దాని నుంచి కూడా నేనైతే దళితుల ఐక్యతతో పాటు మాలలు కూడా మాలలుగా ఐక్యత కండి అని చెప్పేసి ఆ ఐక్యత కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.